ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. లిక్కర్ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం 7 గంటల పాటు మాజీ ఎంపీని ప్రశ్నించింది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటు, లిక్కర్ పాలసీ నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంగా ఎందుకు వసూలు చేశారనే అంశంపై ప్రశ్నించిన ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఓకే రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ విజయ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. నవీన్, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు విజయసాయి రెడ్డి అయితే మాత్రం 4 గంటల పాటు 7 గంటల పాటు ఈడీ అయితే విచారణ చేసినటువంటి పరిస్థితి. మనీ లాండరింగ్, సెల్ కంపెనీల వ్యవహారంపై ప్రశ్నల వర్షం అయితే ఆయన పైన కురిపించినట్టు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈడీ ప్రశ్నలకు ఆయన కొన్నిటికి సమాధానం ఇస్తూ కొన్నిటికి నీళ్లు నమ్ములతో ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి ఆధారాలు ముందు పెట్టుకుని విజయసాయి రెడ్డిని అయితే అధికారులు ప్రశ్నించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. హవాలా ద్వారా నగదు ఎక్కడికి తరలించారు, ఎవరి ఆదేశాల మేరకు సెల్ కంపెనీ నిర్వహణ సాధ్యమైంది, మనీ లాండరింగ్, హవాలా ద్వారా నగదు ఎక్కడికి చేరవేశారు, ఏ దేశాల్లో పెట్టుబడి పెట్టారు, ఫైనాన్సింగ్ రూటింగ్ ఎలా చేశారు, సూత్రధారి ఎవరు, కిక్ బ్యాంక్ రూపంలో వసూలు చేసిన ముడుపులు ఎవరెవరికి చేరాయి, అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు కంపెనీల్లో పలు రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడి ఎలా పెట్టారు, లిక్కర్ స్కామ్ సూత్రధారి ఎవరు, తెర వెనుక ఉన్న అదృష్ట శక్తి ఎవరు అనే కోణంలో ప్రశ్నలు అయితే ఆయన అడిగినట్టు సమాచారం. ఈడీ అధికారుల ముందు పూర్తిగా సన్నద్ధమైన ఏదైతే ఉన్నా విజయసాయిరెడ్డితో పాటు ఉన్న ఆ కీలక ఫైళ్లలో ఏముంది అంటే ముఖ్యంగా ఇది మనీ లాండరింగ్ సంబంధించి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఫైల్స్ లో ఏముందనేది కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సాయిరెడ్డితో పాటు కీలకమైన ఇవ్వబోయిన వాంగ్మూలం సర్వత్ర ఉత్తంకం. అంటే ఏదైతే ఈ విషయానికి సంబంధించి అటు వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ ఇప్పటికే అరెస్ట్ అయిన క్రమంలో ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏమైనటువంటి అంశాలు ఉన్నాయనేది మాత్రం పూర్తిగా రహస్యంగా ఉంది. దీంట్లో బిగ్ బాస్ పేరు కూడా ఏదైతే ఈ కథ మొత్తానికి సూత్రధారి అయినటువంటి బిగ్ బాస్ ఎవరనేది కూడా ఆయన వాళ్ళ ముందు చెప్పారా అనేది కూడా సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా మనం భావించాలి. కీలక పాత్రధారులతో పాటు కాలయాపన చేశారా అంటూ కూడా అటు కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం సాయిరెడ్డి అంటే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంతోనే ఈ కేసు పూర్తిగా కీలకంగా మలుపు తిరగబోతోంది. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని ఇంకా రాబోయే రోజుల్లో దీంట్లో ఏమన్నా వాళ్ళ పేర్లు ఏమన్నా ఇంక్లూడ్ అయితే కనుక ముఖ్య నేతలు బిగ్ బాస్ తో సహా అందరినీ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మూలమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈడీ చాలా క్లుప్తంగా దాచిపెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నవీన్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.